మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. గడిచినటువంటి 45 రోజులుగా ఎన్నికల ప్రక్రియ జరుగుతూ ఉంది. అనేక సందర్భాల్లో కూటమికి సంబంధించినటువంటి శాసనసభ్యులు కానీ, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ నేరుగా మా కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి రఘువరం గారు అని చెప్పి మీరు ప్రకటన చేశారు. దానికి మీరందరూ సాక్ష్యం. ఎవరన్నా ఒక్కరోజన్నా కూటమికి సంబంధించినటువంటి మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ ఏ ఒక్క సందర్భంలో అన్నా శ్రీనివాసులు నాయుడు గారు కూడా మా క్యాండిడేట్ అని చెప్పి ఎక్కడ చెప్పింది ఒక్కటి చూపించండి. రఘువర్మ గారే క్యాండిడేట్ అని చెప్పి మీరు చెప్పినటువంటి సందర్భాలు అనేక చూపిస్తాం మేము. ఇది తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి తాలూకా ట్విట్టర్ అకౌంట్. సో వారు మాట్లాడినటువంటి క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి, అవన్నీ చూస్తే సమయం సరిపోదు. ఇది పల్లా శ్రీనివాసరావు గారికి సంబంధించినటువంటి ట్విట్టర్ అకౌంట్. ఇది ఫిబ్రవరి 25వ తారీఖున గాజువాక శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస గారి ఆధ్వర్యంలో గాజువాకలో 67వ వార్డులో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల్ని ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ పాకలపాటి రఘువర్మ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మిగిలినటువంటి వారి నాయకులతో కలిసి కోరడం జరిగిందని చెప్పి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారి వాళ్ళకి ట్విట్టర్ అకౌంట్లో పెట్టినటువంటి పోస్ట్ ఇది. ఇందులో ఎక్కడన్నా శ్రీనివాసులు నాయుడు గారి పేరుందా? ఇది రాష్ట్ర అధ్యక్షుడు. ఇది హోంమంత్రి గారి తాలూకా ట్విట్టర్ అకౌంట్. వారు కూడా రఘువర్మ గారికి ప్రచారం చేస్తూ పోస్ట్ చేసినటువంటి ట్విట్టర్ అకౌంట్. ఇది ఫిబ్రవరి 22వ తారీఖున వారి నియోజకవర్గం పాయకరావుపేటలో చేసినటువంటి ప్రచారం. ఇందులో ఎక్కడ శ్రీనివాసులు నాయుడు గారి పేరు నాకైతే కనబడలేదు. ఇది సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు గారి తాలూకా ట్విట్టర్ అకౌంట్. వారు కూడా వారి తరఫున ఇది ఏకంగా ఎక్కడ అది ఎన్నికల రోజు పోలింగ్ బూత్ల దగ్గర కూర్చొని ఓటర్ స్లిప్పులు రాస్తున్నటువంటి ఫోటో. ఇది రఘువరం గారిని బలపరుస్తూ వారి తాలూకా టెంట్స్ దగ్గర కూర్చొని సీనియర్ నాయకులు గంటా శ్రీనివాసరావు గారు రాస్తున్నటువంటి ఓటర్ స్లిప్పులు పరిశీలిస్తున్నటువంటి గంటా శ్రీనివాసరావు గారు. ఇది అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు తాతయ్య బాబు గారు రఘువరం గారిని గెలిపించమని చెప్పి ఇచ్చినటువంటి పత్రికా సమావేశం. ఇది రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస గారు, స్థానిక ఎంపీ, స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణబాబు గారు, ఎమ్మెల్సీ చిరంజీవిరావు గారు, మిగిలినటువంటి కొంతమంది నాయకులు అందరూ కూడా కలిసి రఘువర్మకు కూటమి మద్దతు అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బహుశా మీరందరూ కూడా వెళ్ళుంటారు. రఘువర్మ గారికి కూటమి మద్దతు అని చెప్పి ఇచ్చినటువంటి పత్రికా సమావేశం, దానికి సంబంధించినటువంటి క్లిప్పింగ్స్. ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీకి సంబంధించి పోలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతి రాజు గారు పెట్టినటువంటి ఒక సమావేశం. ఇది ఏకంగా కూటమి చెందినటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కలిసి ఇచ్చినటువంటి ఒక పత్రికా ప్రకటన, అడ్వర్టైజ్మెంట్. దీంట్లో బహుశా నాకు తెలిసి బీజేపీ ఇందులో ఇన్వాల్వ్ అయినట్టు లేదు. తెలుగుదేశం పార్టీ, జనసేన రెండు రాజకీయ పార్టీలు కలిపి ఇచ్చినటువంటి ఒక పత్రికా ప్రకటన ఇది.